అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. శ్రీనివాస ట్రావెల్స్ ఆఫీస్ ముందు నిలబడి ఉన్నారు శ్రీధర్, శిరీష. శిరీష, నేను డ్రైవర్‌తో మాట్లాడాను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. ఇందాక పరిచయం అయ్యారే సుభద్ర గారు, ఆవిడ కూడా నిన్ను చూసుకుంటానని చెప్పారు. శ్రీధర్ అన్నాడు. థాంక్స్ నాన్నా. నా కోసం చాలా శ్రమ పడుతున్నారు. నీ కోసం చేయడంలో నాకు శ్రమేముందమ్మా. హ్యావ్ ఏ నైస్ ట్రిప్. ఇక విజయ విషయం మర్చిపో. ఎలా మర్చిపోమంటారు నాన్నా? అది నా ప్రాణ స్నేహితురాలు. నిజమేనమ్మా. నీవు బాధపడితే మాత్రం తిరిగి వస్తుందా చెప్పు? ఈ ప్రపంచంలో తనకి రుణం తీరిపోయింది. అంతే. నీవు 4 ఊర్లు తిరిగొస్తే జరిగింది మర్చిపోతావని ఈ టూర్‌కి నిన్ను పంపిస్తున్నాను. నాన్నా, మనం వాళ్ళనేమీ చేయలేమా? ఏం చేయగలం చెప్పు? వాడు చేసిన పాపం వాడిని ఊరికే వదలదు. నాన్నా, నేను పెళ్ళే చేసుకోను. ఛ! ఎవరికో ఒకరికి అలా జరిగిందని పెళ్ళే వద్దంటే ఎలా? ప్రపంచంలో మంచివాళ్ళే ఉండరనుకోవడం తప్పు. కనీసం కొద్ది రోజుల పాటు నా పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి నాన్నా. అలాగేలే. మరి నేను వస్తాను. రోజుకొకసారైనా సెల్‌లో ఫోన్ చేస్తూ ఉండు. ఇంకా 8 నాన్నా టైము. ఆఫీస్‌లో ఇన్స్‌పెక్షన్ ఉందమ్మా. త్వరగా వెళ్ళాలి. హ్యాపీ జర్నీ. చెయ్యి అందిస్తూ అన్నాడు. థాంక్యూ నాన్నా. తండ్రి కారులో వెళ్ళాక చూసిందతన్ని. తనకు ప్రక్కనే కొద్ది దూరంలో నిల్చుని ఉన్నాడు. ఎర్రగా, పొడుగ్గా ఉన్నాడు. ప్రక్కనే సూట్ కేసు, ఎయిర్ బ్యాగ్. అతన్ని చూడగానే మంచి అభిప్రాయం కలిగింది శిరీషకి. అతని వైపు చూసి పలకరింపుగా నవ్వింది. హలో! ఐ యామ్ సూర్య అన్నాడు తను నవ్వుతూ. ఐ యామ్ శిరీష. 8 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. చూస్తే 10 మంది కూడా లేరు అన్నాడు. ఇండియన్ పంక్చువాలిటీ అన్నట్లు మీరు తెలుగువారా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. తిరుపతి నుంచి వచ్చాను. మీ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటే కొన్ని తెలుగు పదాలు వినిపించాయి. కాబట్టి మీరూ తెలుగువారే అని తెలిసింది. మా నేటివ్ ప్లేస్ నెల్లూరు. నాన్నగారి ఉద్యోగరీత్యా బెంగుళూరులో ఉన్నాం అంది. 8:30కి అందరూ వచ్చారు. అంతవరకు సూర్య, శిరీష ఒకరి వివరాలు ఒకరు తెలుసుకుంటూ మాట్లాడుకోసాగారు. 9 గంటలకు బస్సు బయలుదేరింది. శిరీష సూర్య పక్క సీట్లోనే కూర్చుంది. అంత అందమైన అమ్మాయి తన పక్కన కూర్చున్నందుకు ఎంతో సంతోషించాడు సూర్య. కొద్ది గంటల ప్రయాణంలో అందరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. 2 రోజుల్లో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. సూర్య, శిరీష, సుభద్ర ఎక్కడికెళ్ళినా ఒక బ్యాచ్‌గా కలిసే వెళ్ళసాగారు. సుభద్ర బెంగుళూరులో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆవిడ తెలుగావిడే. భర్త యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఏదో కాన్ఫరెన్స్‌కని అమెరికా వెళ్లారు. ఉన్న ఒక్క కూతురు పెళ్ళై అమెరికాలోనే ఉంది. లీవుల్లో ఏమీ తోచక ఈ టూర్‌కి టికెట్ కొన్నానని వారిద్దరికీ చెప్పింది. హైదరాబాద్ బిర్లా మందిర్‌లో దేవుడి దర్శనమయ్యాక సుభద్ర, శిరీష ఆలయం మెట్లపై కూర్చున్నారు. సూర్య ఏడీ? సుభద్ర అడిగింది. ఇక్కడే ఉన్నారే ఇంతసేపు. ప్రసాదం తేవడానికి వెళ్లారేమో అంది శిరీష. ఏ బంధుత్వం లేకున్నా ఓ బంధమై కూచున్నాడు సూర్య. ఈ కాలం కుర్రాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళని పట్టించుకోరు సరికదా. ఎగతాళిగా నవ్వుతుంటారు. సూర్య కుర్రాడైనా ఎంతో ఓపికగా ప్రతి చోట నాతోనే ఉండి ఏం కావాలన్నా తెచ్చిస్తూ, మందులు గుర్తు చేస్తూ ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు అంది సుభద్ర. కొంతమంది అంతే. కాలం వాళ్ళపై పెద్దగా ప్రభావం చూపదు. అయినా మంచితనానికి కాలంతో పనేముంది, మనసులతో గాని. ఇంతలో సూర్య స్వీట్ ప్యాకెట్‌తో వచ్చి వాళ్ళిద్దరికీ స్వీట్లు పంచాడు. ఏమిటి విశేషం? సుభద్ర అడిగింది. నా పుట్టినరోజు. అరే! మెల్లగా చెప్పారేమిటి? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శిరీష చెప్పింది. నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండు నాయనా. సుభద్ర దీవించింది. ముందే చెప్పి ఉంటే నిన్న గిఫ్ట్ కొని ఉండేదాన్నిగా అంది శిరీష చిరుకోపంగా. నీ విషెస్, అమ్మగారి బ్లెస్సింగ్స్ కంటే గొప్ప గిఫ్ట్స్ ఏముంటాయి? నిజమేననుకోండి. అయినా మా గుర్తుగా కొనిచ్చేవాళ్ళం. మిమ్మల్ని మర్చిపోతేగా గుర్తు తెచ్చుకోవడానికి. మీతో మాట్లాడలేం బాబూ. ఇంత బాగా మాట్లాడతారే. కథలు రాయకూడదు మీరు? రాయలేదని ఎవరన్నారు? మొన్నే హాఫ్ సెంచరీ పూర్తి చేశాను. రియల్లీ? ఎందులో వస్తాయి మీ కథలు?
ఆంధ్రభూమిలో వస్తూ ఉంటాయి. అయితే మీ దగ్గర ఓ ఆటోగ్రాఫ్, మీతో ఓ ఫోటో తీసుకోవాలి. మీరు గొప్పవారైపోతే మాకు దొరకడం కష్టం. వీళ్ళ మాటలు విని అదే బస్సులో ప్రయాణిస్తున్న తెలుగువారు సుబ్బారావు, అతని భార్య, కూతురు భాగ్యలక్ష్మి వీళ్ళ దగ్గరికి వచ్చారు. మీరు ఏ పేరుతో వ్రాస్తుంటారు కథలు? భాగ్యలక్ష్మి అడిగింది. చైతన్య అన్న పేరుతో. నేను చదివాను మీ కథలు. నైతిక విలువలపై చాలా బాగా రాస్తారు మీరు, అభినందిస్తూ అన్నాడు సుబ్బారావు. రాయడం కన్నా ఆచరించడం గొప్ప అంది భాగ్యలక్ష్మి. నిజమే అంటూ అంగీకరించాడు సూర్య. వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచాడు. వాళ్ళు వెళ్ళాక శిరీష అంది. ఆమె అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారేమిటి? మీరు తగిన విధంగా జవాబు చెప్పాల్సింది. నేను మంచివాణ్ణి అని చెప్పుకున్నందువల్ల నా మీద వాళ్లకు మంచి అభిప్రాయం వస్తుందంటారా? మంచి అన్నది గుర్తింపబడాలి. అప్పుడే దానికి విలువ. చాలా బాగా చెప్పావు సూర్య అంది సుభద్ర. సూర్య రచయిత అని తెలిసినప్పటి నుండి అతనంటే గౌరవం పెరిగింది శిరీషకి. ఔరంగాబాదులో బస్సు వాళ్ళు ఏర్పాటు చేసిన విడిది సుభద్రకి, శిరీషకి నచ్చలేదు. సూర్య, మాకిక్కడ ఏం బాగాలేదు. ఏదైనా మంచి హోటలుందేమో కనుక్కొని ఓ రూమ్ మా ఇద్దరికీ తీసివ్వవు అంది సుభద్ర. అలాగేనంటూ సూర్య వెళ్ళి అరగంట తర్వాత వచ్చాడు. మంచి హోటల్ కొంచెం దూరంగా ఉంది. మీరు భోంచేశారా? లేదు, మీకోసమే చూస్తున్నాం రండి, భోంచేసి వెళదాం అంది శిరీష. భోజనాలయ్యాక ముగ్గురు ఆటోలో హోటల్కి చేరుకున్నారు. వాళ్ళిద్దరికీ గది చూపించి రేపు ఉదయం 6కంతా బయలుదేరాలంటున్నారు. మీరు రెడీగా ఉంటే బస్సు ఇక్కడికే తీసుకువస్తాను అన్నాడు సూర్య. ఇంత చలిలో మళ్ళీ అంత దూరం వెళతావా? ఈ రాత్రికి ఇక్కడే పడుకోరాదు అంది సుభద్ర శిరీష వైపు ఏమంటావన్నట్టు చూస్తూ. అవును సూర్యగారు, మీరు మంచంపై పడుకోండి. మేమిద్దరం ఒక బెడ్ క్రింద వేసుకుని పడుకుంటాం. కొత్త ఊరు, ఇద్దరం ఆడవాళ్ళమే. నాకు భయం భయంగా ఉంది. అయితే ఒక పని చేద్దాం. నేను ఇక్కడే ఒక సింగిల్ రూమ్ తీసుకుంటాను. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి. మళ్ళీ ఇంకో రూమ్ ఎందుకు? డబ్బుల దండగా. శిరీష చెప్పినట్టు నీవు ఆ మంచంపై పడుకో, మేం క్రింద పడుకుంటాం. సూర్య హోటల్ వాళ్ళకి చెప్పి పరుపు ఒకటి తెప్పించుకొని క్రింద వేసుకుని పడుకున్నాడు. కొత్త స్థలం కనుక ముగ్గురికి నిద్ర తొందరగా పట్టలేదు. సుభద్ర సూర్యని అడిగింది. మీ అమ్మా నాన్న ఏ ఊరిలో ఉంటారు? వాళ్ళిద్దరూ లేరు, చనిపోయారు. అరెరే, ఎలా? శిరీష అడిగింది. మా నాన్నగారిని అనారోగ్యం వల్ల హాస్పిటల్లో చేర్పించాం. పగలు రాత్రి డ్యూటీలు వేసుకుని హాస్పిటల్లో గడిపాం. వేలకు వేలు ఖర్చు పెట్టాము. 10 రోజులుండి చనిపోయారు. అయ్యో పాపం అంది సుభద్ర సానుభూతిగా. ఆయన చనిపోయిన రోజు నేను అనుభవించిన బాధ వర్ణనాతీతం. ఆయన పోయిన బాధ ఒకటైతే బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న మా అమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలా అన్న సమస్య ఒకటి. రాత్రే ఆయన పోయిన విషయం చెప్తే రాత్రి నుంచే ఏడవడం మొదలై మరుసటి రోజుకి నీరసించిపోతుందని, అందువల్ల ఉదయమే చెప్దామని నిర్ణయించుకున్నాము. అయితే అమ్మ నిద్రపోతుంటే నాకు ఆపుకోలేకుండా ఏడుపు వచ్చింది. 40 ఏళ్ళు తనతో జీవితం పంచుకున్న తన భర్త ఇక లేరు అన్న విషయం తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆమెను చూస్తున్న కొద్దీ నా దుఃఖం ఇంకా ఎక్కువ కాసాగింది. ఆమెను నిద్రలేపి విషయం చెప్పేద్దాం అని కూడా అనిపించింది. ఇంతలో మా బంధువులు రావడంతో అమ్మకి విషయం తెలిసిపోయింది. నా శత్రువుకి కూడా అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటాను. చెబుతున్న సూర్య కళ్ళ నిండా నీళ్లు. ఏడుపు బలవంతాన ఆపుకుంటున్నాడు. మరి మీ అమ్మగారు ఎలా పోయారు? ఆవిడ అంతే. సడన్గా సిక్ అయింది. హాస్పిటల్లో చేర్పించాం. వారం రోజులుండి చనిపోయింది. ఇద్దరి మరణం దాదాపు ఒకేలా సంభవించింది. మంచివాళ్లను దేవుడు తొందరగా తీసుకెళ్తాడు. పోనీలే, మంచాన పడి బాధపడకుండా సుఖంగా వెళ్ళారు. అలా అనుకుని తృప్తి పడాలి మనం, తప్పదు అంది సుభద్ర. చాలా ఆలస్యంగా నిద్రపట్టింది శిరీషకి. ఇప్పుడు చలాకీగా ఉండే సూర్య ఏడ్చేసరికి ఆమెకి చాలా బాధ వేసింది. నిద్ర పట్టే వరకు అతని గురించే ఆలోచిస్తుండిపోయింది. ఉదయాన్నే సూర్య లేచి రెడీ అయి శిరీషను నిద్రలేపాడు. నేను బస్సు దగ్గరికి వెళ్తున్నాను. మీరిక లేచి రెడీ కండి. బస్సుని 6 గంటలకు ఇక్కడికి తీసుకురమ్మంటాను అని వెళ్ళిపోయాడు.
అతనుంటే తాము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని, అందుకే అతను ముందే వెళ్ళిపోయాడని అర్థం చేసుకుంది శిరీష. సూర్య, యు ఆర్ ఎ జెంటిల్ మ్యాన్ మనసులోనే అతన్ని మెచ్చుకుంది. మరుసటి రోజు షిరిడీలో సాయిబాబా గుడిలో దేవుడి దర్శనమయ్యాక సూర్యని అడిగింది శిరీష. దేవుణ్ణి ఏం కోరుకున్నారు? అందరూ సుఖంగా, శాంతిగా ఉండాలని. మీరు? మీ మనసుని అర్థం చేసుకుని, మీకు తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా చూసుకునే అమ్మాయి మీకు భార్యగా రావాలని కోరుకున్నాను. అలా అంటున్నప్పుడు ఆమె కంట్లో నీరు తిరిగింది. మీరు నాలాగా ఇంత సెన్సిటివ్ అయితే ఎలా? అంటూ నవ్వాడు. మీరు ఎప్పుడూ కంటతడి పెట్టకూడదు. ఇలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆమె అభిమానానికి ముగ్ధుడయ్యాడు సూర్య. ముంబైలో బీచ్‌లో కూర్చుని ఉన్న సూర్య దగ్గరికి వచ్చింది శిరీష. సుభద్ర గారేరి? అని అడిగాడు సూర్య. ఆవిడకి అలసటగా ఉందని బస్సులోనే కూర్చుని ఉంటానని చెప్పారు అని. రండి నీళ్ళ దగ్గరికి వెళ్దాం అంది. అలలు ఎగిరెగిరి వచ్చి తన కాళ్ళని తాకుతుంటే చిన్న పిల్లల కేరింతలు కొట్టసాగింది శిరీష. చీర కుచ్చిళ్ళు పైకెత్తుకుని నిలబడ్డంతో తెల్లని ఆమె పాదాల రంగు, సున్నితత్వం అతనిలో మధుర భావాలు కలిగించింది. ఈ అందం నా సొంతమైతే అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే తను మెడికల్ రిప్రజెంటేటివ్. ఆమె ఇంజనీరింగ్ చదివి ఎంబీఏ పరీక్ష రాసింది. ఆమె తననెలా కోరుకుంటుంది అనుకున్నాడు. సూర్య, అలలు మరీ పెద్దవిగా వస్తున్నాయి. నాకు భయమేస్తోంది. నన్ను పట్టుకోండి అంటూ కుడి చేయి చాపింది. తన ప్రశ్నలకు జవాబు దొరికినట్లు ఫీలయ్యాడు. ఆమె చేతిని అపురూపంగా అందుకున్నాడు. మెత్తటి చేయి తన చేతిలో ఇమిడి ఉంటే ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది అతనికి. కొత్త ప్రదేశంలో అంతకుముందు పరిచయం లేని ఓ అందమైన అమ్మాయి తన చేతిని ఆసరాగా పట్టుకుని ఎంజాయ్ చేయడం అతనికి మధురమైన అనుభూతిని ఇచ్చింది. తరువాత ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారికి థాంక్స్ చెప్పాలి. ఆయనే బలవంతంగా ఈ టూర్‌కి పంపించారు. లేకుంటే మీతో పరిచయం కలిగేది కాదు. మీరు ఒంటరిగా ఎందుకు రావాల్సి వచ్చింది? మీ అమ్మానాన్నలు కూడా వచ్చి ఉండొచ్చు కదా! వాళ్ళకి లీవ్ దొరకలేదు. నేను రావడానికి ఒక కారణం ఉంది. నెల రోజుల క్రితం నా ప్రాణ స్నేహితురాలు విజయ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమలో పడటం, ఇంట్లో ఒప్పుకోలేదని ఇల్లు విడిచి వెళ్ళి అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం, కాపురం పెట్టాక అతను రోజూ ఆమెను వేధించడం, అది భరించలేక అటు పుట్టింటికి వెళ్ళడానికి మొఖం చెల్లక ఆత్మహత్య చేసుకోవడం అన్నీ సినిమా కథలా ఓ సంవత్సరంలో జరిగిపోయాయి. అతని గురించి ముందే తెలిసి కూడా పిచ్చిగా అతన్నే కోరి వరించింది. ఎంతో తెలివితేటలున్న అమ్మాయిలు కూడా ఈ ప్రేమలో పడి ఎందుకు జీవితం నాశనం చేసుకుంటారో నాకర్థం కాదు. అంటే ప్రేమించడం తప్పంటారా? ప్రేమించడం తప్పు కాదు. ముందు వెనుకలు ఆలోచించకుండా ప్రేమలో కూరుకుపోవడం తప్పు. అన్నీ ఆలోచించి ప్రేమిస్తే అది ప్రేమెలా అవుతుంది? ఏమీ ఆలోచించకుండా ప్రేమిస్తే మీ స్నేహితురాలి విషయంలోలా జీవితమే నాశనం అవుతుంది. జీవితం కంటే ప్రేమ గొప్పది కాదు కదా! పైగా మనం మన కోసమే జీవించకూడదు. మన ఆప్తుల కోసం, తల్లిదండ్రుల కోసం కూడా బ్రతకాలి. వారికి మనశ్శాంతినివ్వాలి. ప్రేమని పంచాలి. బాధ్యతలు తీసుకోవాలి. మీరు చెప్పింది కరెక్టేనని ఒప్పుకుంటాను. కానీ అతను మంచివాడా కాదా అని ఎలా తెలుసుకోవడం? అతడు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసుకుంటే చాలు. కన్న తల్లికి వీధి కుళాయి నుండి 4 బిందెల మంచినీళ్లు తెచ్చివ్వలేని వాడు ప్రియురాలి కోసం ఏమైనా చేస్తాననడం అబ్సర్డ్. ఆవేశంగా అన్నాడు సూర్య. మీరు మీ అమ్మగారికి సహాయం చేసేవారా? ఆమె వైపు వింతగా చూస్తూ, సహాయం చేశానని చెప్తే మీరు నమ్మరు. నిరూపించడానికి మా అమ్మ లేదు అన్నాడు. నేను అడిగింది మీరు సహాయం చేశారా లేదా అని. కన్ఫర్మ్ చేసుకోవడానికి కాదు. నేను మిమ్మల్ని ప్రేమించవచ్చో ప్రేమించకూడదో తెలుసుకోవడానికి. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. అవును సూర్య, ఐ లవ్ యూ అంది నవ్వుతూ. నేను వారం రోజులుగా చెప్పడానికి సందేహిస్తున్న మాట అది. భయంతో కాదు. మీ చదువుకి, అంతస్తుకి నేను తగననే సంశయం వల్ల. సూర్య అన్నాడు. అవన్నీ మన ప్రేమకు అడ్డురావు. చెప్పు సూర్య, డూ యూ లవ్ మీ? ఎస్, ఐ లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అతని చేతిని నొక్కి వదిలేస్తూ అంది. ఇంతలో బస్సు బయలుదేరే టైం అవడంతో ఇద్దరూ లేచి బస్సు వైపు అడుగులు వేయసాగారు.
ఆ రోజు రాత్రి తను సూర్యని ప్రేమిస్తున్న విషయం సుభద్రతో చెప్పింది శిరీష. నిజమా? ఆశ్చర్యం, ఆనందం మిళితమైన స్వరంతో అంది సుభద్ర. అవునమ్మా, నాకు ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోయిన నెల నా స్నేహితురాలి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుంచి పెళ్ళంటేనే భయం పట్టుకుంది నాకు. అయితే ఆ షిరిడీ సాయి దయవల్ల సూర్య పరిచయమయ్యాడు. అతని సంస్కారం, పెద్దలంటే గౌరవం, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే మనసు, సెన్సిటివ్‌నెస్ నాకెంతో నచ్చాయి. అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇది వయసు ఆకర్షణతో తీసుకున్న నిర్ణయం కాదు. మనసుతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. సుభద్ర ఎంతో సంతోషపడింది శిరీష మాటలకు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు శిరీష. మీ ఇద్దరితో తిరుగుతుంటే కొడుకులు లేని నాకు కొడుకు, కోడలితో తిరుగుతున్నట్లే అనిపించసాగింది. నేను బయటికి చెప్పలేదు కానీ మీ ఇద్దరూ ఒకటైతే బాగుంటుందని ఎన్నో సార్లు అనుకున్నాను. సూర్య నిజంగా బంగారం. నీవు చాలా అదృష్టవంతురాలివి. అన్నట్లు సూర్య అభిప్రాయం కనుక్కున్నావా? కనుక్కున్నాను. ఆయనకి నో అనే అలవాటే లేదుగా. యెస్ అనే అన్నారు. దొందు దొందే అన్నమాట అంది తృప్తిగా నవ్వుతూ. మరుసటి రోజు ఉదయం బెంగుళూరుకి ఫోన్ చేసింది సుభద్ర. హలో, శ్రీధర్ హియర్. శ్రీధర్, నేను సుభద్రని. నీ ప్లాన్ సక్సెస్. మీ అమ్మాయి, మీ స్నేహితుని కొడుకు ప్రేమలో పడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్‌మేట్‌వే అయినా చెల్లెలిలా సహాయం చేశావు. నేనేం చేయలేదు. వాళ్ళే ఒకరినొకరు ఇష్టపడ్డారు. సూర్య చాలా మంచివాడు శ్రీధర్. నీవు చాలా అదృష్టవంతుడివి. నాకు తెలుసు సుభద్ర. పెళ్ళంటేనే భయపడుతోంది శిరీష. మాకు అంతో ఇంతో భయంగానే ఉంది. తెలిసిన కుర్రాడిని చూస్తే మంచిదనుకున్నాము. అయితే సూర్య మంచివాడని మేము చెబితే నమ్మదు. అందుకే అతని మేనమామ ద్వారా అతనికి టికెట్ బుక్ చేయించాను. నీవు నా ప్లాన్‌కి సహకరిస్తావని శిరీషతో పాటు నీకు టికెట్ బుక్ చేయించాను. నేను బెంగుళూరు వచ్చి 6 నెలలైనా నీకు శిరీషని ముందే పరిచయం చేయకపోవడం మంచిదే అయింది. సూర్యకి శిరీష విషయం ముందే తెలుసా? తెలియదు. ముందే చెప్తే భవిష్యత్తులో శిరీషకి తెలిస్తే సూర్య మంచివాడిగా నటించాడనుకుంటుంది. అందుకే అతనికీ చెప్పలేదు. మంచి పని చేశావు. ఇంతకీ పార్టీ ఎప్పుడిస్తావు? మీ ఆయన అమెరికా నుంచి రాని మీ ఇద్దరినీ ఊటీకి హనీమూన్ ట్రిప్ పంపిస్తాను. అతని జోక్‌కి నవ్వి, సరే ఉంటాను అని బిల్లు చెల్లించి దూరంగా తన కోసమే చూస్తున్న సూర్య, శిరీషల వైపు నడవసాగింది సుభద్ర. కథ సమాప్తం.